తాను ఫెయిల్ అయినా ప్రభుత్వ పాలనలో నా రకమైన మార్పు అంటూ ఏది లేదు, నా మార్క్ పాలిటిక్స్ అంటూ ఏది జరగలేదు, ఇంకా ప్రజలు కేసీఆర్ పాలనే బాగుంది అని అంటున్నారు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక ఒక ఎంతటే అక్కసు వెళ్ళగొక్కినాడు. ఒక రకంగా ఆక్రోషంతో మాట్లాడినాడు. ఎవడు కూడా 2.5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం ఇది, రేవంత్ రెడ్డి మార్కు ప్రజలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇది అని చెప్పలేని ఒక దుర్మార్గమైన మాట మాట్లాడినాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే జగిత్యాల్లోనే కేసీఆర్ ను బీఆర్ఎస్ ను బొంద పెడతా అన్నాడు. నిజంగా నువ్వు అంత పోటుమొగోడు అయితే, అంత దమ్మునోడు అయితే కొంత రాజీనామా పెట్టించు, సంజయ్తో, డాక్టర్ సంజయ్తో గెలిపించు, చూపెట్టు నీ దమ్ము, ధైర్యం, నీ పరాక్రమం, నీ పెద్ద పరిపాలన విధానము, ఇదంతా అవుతుంది సార్. అయితే సరే, కేసీఆర్ నుంచి నేను మార్నింగే ఈరోజు ఒక ఛానల్లో చెప్పినాను, కేసీఆర్ మాటల్లో కొత్తదనం ఏమి ఉండదు. కేసీఆర్ మళ్ళా గదే రైతు బంధుకు రామరావు అంటాడు, దళిత బంధుకు ఎత్తేస్తాం, ఫస్ట్ రోజే హైడ్రా తీసేస్తామని చెప్పాడు. సార్ ఇంకో విషయం అన్న, హైడ్రా కెనాట్ బి ఎ పొలిటికల్ ఇష్యూ సార్. దట్ షోస్ హిస్ చైల్డిష్నెస్. హైడ్రా అనేది ఒక పొలిటికల్ ఇష్యూగా కాదు. అతను ఎంతసేపు గతంలో నేను రైతు బంధు ఇచ్చిన గది గిరి అని చెప్పినాడు. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యమైన మార్పు మీరు గమనించారో లేదో గాని, హరీష్ రావును సభ నుంచి దూరం పెట్టినాడు, కేటీఆర్ ని కూడా సభ నుంచి దూరం పెట్టినాడు. అంటే కుటుంబ రాజకీయాల గురించి రాష్ట్ర ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉంది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నాడు. ఇక ఈ చవటలను పెట్టుకొని నేను రాజకీయం చేస్తే మళ్ళా నా బతుకు చిత్తే అవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి రావాలంటే ఈ కుటుంబ పాలన, ఈ కులతత్వ పాలన ఇది తగ్గాల అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చే ఒక టాక్టికల్ గా వాళ్ళని దూరం పెట్టాడు. అది ఆయన చేస్తుంది. ఒకవేళ ఇదే కోణంలో ఆలోచిస్తే, అంటే ఎట్లయితే ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా సభలో ప్రకటించాడు, అట్లనే ఇంకొక దళితుడిని, ఇంకొక బీసీకి ఇంకా కొంత అధికారం ఇచ్చి, అంటే పార్టీ ఫంక్షనింగ్ లో ఇచ్చి, తర్వాత రేపు రాబోయే రోజులలో బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చి తీరుతా నేను, గతంలో లాగా కాదు అనేటువంటి ఒక మాట మాట్లాడి ఇట్లాంటి వ్యవహారాలు ఏదైనా చేస్తే మళ్ళీ కేసీఆర్ మీద కొంత ఏమైనా నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇవాల్టి కేసీఆర్ మాటలు మాత్రం చాలా పేలవంగా ఉన్నాయి సార్. నేను ఎప్పుడు ఐ హావ్ నెవర్ హర్డ్ కేసీఆర్ స్పీకింగ్ సో హోప్లెస్లీ. ఒక రకంగా నిరాశ నిస్పృహలతో మాట్లాడినాడు తప్ప, అయ్యో ఏదో ఇక అంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడినాడు తప్ప అందులో రాజకీయమైన ఉత్సాహం లేదు. తర్వాత భవిష్యత్తులో నేను ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకువస్తాననే సంకల్పం కూడా లేదు సార్. పేలవంగా అంటే పేలవంగా కేసీఆర్ ప్రసంగం జరిగింది. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలరు, ఏమంటే కేసీఆర్ లో కొద్దిగా కొంత అంటే ఆలోచనలో పడ్డాడు, అంటే పునరాలోచనలో పడ్డాడు. ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి ఆలోచనలకు వచ్చి కొంత తన వాళ్ళ నుంచి పార్టీని రక్షిస్తున్నాడేమో అని అనిపించింది. ఒకవేళ ఆ కోణంలో, అంటే నేను ఊహించిన కోణంలో అతను కనుక ప్రయాణిస్తే తప్పకుండా కేసీఆర్ కొంత మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి అంటారా, వచ్చే ఎన్నికల దానికి ఎందుకు సార్, ఇప్పుడు ఒక్కటే నిజంగా ఆయన తన మొగతనం నిరూపించుకోవాలంటే రాజకీయాలలో నిజంగా నువ్వు యూ త్రో ది గాంట్లెట్ అని అంటే చలో సంజయ్తో రాజీనామా పెట్టించు, మళ్ళా గెలిపించు, ఆ జీవన్ రెడ్డినే నిలబెడతాడు ఇప్పుడు కేసీఆర్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మళ్ళీ అదే జీవన్ రెడ్డి సంజయ్ మధ్యలో కనుక పోటీ జరిగితే సంజయ్ కి డిపాజిట్ వస్తే రాజకీయాల మీద విశ్లేషణ బంద్. ఎప్పుడు సార్ ఏ మైక్ ముందడికి రాను, ఎక్కడ స్పీచ్ ఇవ్వను, ఎక్కడ విశ్లేషణ చేయను, ఏది చేయను సార్. దమ్ముంటే ఆ పని చేయమని సార్ రేవంత్ రెడ్డిని. అది కేసీఆర్ అడగలేకపోయినాడు. నేను కేసీఆర్ నుంచి ఏం ఊహించినానంటే, నువ్వు నా ఎన్నుకున్న నా ఎమ్మెల్యేని నువ్వు దగ్గర చేర్చుకొని నువ్వేదో బలవంతుడైనా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి, నీ పాలన బ్రహ్మాండమైన పాలన అంటావు కదా, ఇక నీకు దమ్ముంటే చలో సంజయ్తో రాజీనామా చేయొచ్చు, నేను అదే జీవన్ రెడ్డి నిలబెట్టి నిన్ను చిత్తుగా ఓడిస్తా అని అనుంటే నిజంగా చాలా పరాక్రమవంతుడు, బలవంతుడు, చాలా తెలివిగలవాడు, మంచిగా మాట్లాడతాడు అనుకోడు. అంటే కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆలోచనలు ఆయనకు అందించేవాళ్ళు, భాష అందించే వాళ్ళందరూ ఎంటీ అయిపోయినారట, సరుకులు లేవు వాళ్ళ దగ్గర. అంటే నిజమైనటువంటి ఉద్యమకారులు ఎవ్వరు కూడా కేసీఆర్ దరిదాపుల్లోకి రాకుండా ఈయన ఈ కులపోళ్ళు, ఈయన బంధువర్గం చేసినారు కదా, ఇప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నారు. దే ఆర్ నౌ రియలైజింగ్ ద డెత్ ఆఫ్
యూనో నిజమైన తెలంగాణ వాదులు ఎవరు, ఎట్లా, ఏం జరిగింది అనేటువంటి పునరాలోచనలో కేసీఆర్ పడ్డట్టుగా నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా మళ్ళా గతంలో ఎవరైతే బీఆర్ఎస్ ను వదిలెట్టి బయటికి వెళ్ళినారో వాళ్లను సంజాయించో బుజ్జగించో ఏదన్నా చేసి లాలిచ్చో పాలిచ్చో తెచ్చుకుంటే తప్ప మళ్ళా కేసీఆర్ కు పుట్టగతులు ఉండవు సార్. ఇది నా విశ్లేషణ సార్. యా, వి ప్రకాష్ గారు నమస్తే భరత్ గారు, నమస్తే శరత్ గారు, నమస్తే. నమస్తే సార్. ముందుగా కేసీఆర్ స్పీచ్ ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి స్పీచ్ ఎట్లా ఉంది? అంటే శరత్ గారు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే దాదాపు 20 ఏళ్లకు పైగా కేసీఆర్ గారితో నాకున్న అనుబంధం, ఆయన మైండ్ సెట్ తెలుసు కాబట్టి అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ నాకేం ఉండవు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు మాట్లాడాల్సిన మాటల్ని 2.5 years ముందు ఎందుకు మాట్లాడతాడు? ఆయన అంబుల పొదిలో అస్త్రాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటాడు. ఈనాటి సందర్భం జీవన్ రెడ్డి చేరేది కాబట్టి ఎక్కువగా ముందు మొదలు పెట్టినప్పుడు జీవన్ రెడ్డి గారి గురించి కొంత ఎక్కువగా మాట్లాడాడు. తర్వాత పరిస్థితులను చూస్తే తనకు దుఃఖం వస్తున్నది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఎందుకు దుఃఖం వస్తున్నది అంటే, నేను ఇవన్నీ కూడా చేశాను, నేను కరెంట్ ఇచ్చాను, నేను మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చాను, నేను మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెంచాను, ఈ కరెంటు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత కూడా తనన్ని వరుసగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ను పేరు చెప్పకుండా ఈనాటి పరిస్థితి ఇట్లా అయిపోయా అనే ఒక బాధను వ్యక్తం చేశాడే తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి సీఎం అయిన తారీఖు నుంచి ఈ 2.5 సంవత్సరాలు, 1 నెల తక్కువ ఉండొచ్చు, ఈ 2.5 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఆ రేవంత్ అనే పేరును మనము కేసీఆర్ దగ్గర వినలేదు. ఇక్కడ బయట వినడమే కాదు, నేను ఒక 8 గంటలు ఆయనతో కూర్చున్నా, ప్రభుత్వం గురించి చాలా చర్చించారు, బట్ ఎక్కడ కూడా ఆయన పేరు రాలేదు. అక్కడ సీఎం అని కూడా అనలేదు, సీఎం అనలేదు, రేవంత్ అనలేదు. రేవంత్ రెడ్డిని సీఎం గా గుర్తించట్లేదు అంటారు. ఇంకా అంటే ఆయన గుర్తించకపోయినా రేవంత్ రెడ్డి సీఎంఏ, బట్ ఆయన ఎక్కడ కూడా పేరు పెట్టి ఈయన పేరు పెట్టి ఈయన విమర్శించిన దాఖలాలు లేవు. అంటే నేను ఆయన దగ్గర వింటున్న వాళ్ళని చాలా మందిని కూడా నేను అడుగుతా, మీరు చాలాసేపు కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నారు కదా, సీఎం అని గాని రేవంత్ అని గాని ఏమన్నా అన్నాడా అంటే అసలు ఆ పేరు తీయడు సార్ ఆయనే అని అంటారు. అంటే ఆ తీయడానికి కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే సరే ఆయన సమఉజ్జి కాదు అనేది ఆయన అభిప్రాయం. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన, సీఎం సీట్ లో కూర్చోబెట్టినంత మాత్రాన తనకు అతను పోటీ అని చెప్పి ఏనాడు కూడా అనుకోవట్లేదు. ప్రజలు కదా డిసైడ్ చేయాల్సిన సమూహం. సీఎం కాదని ఆయన అంటలేడు, కానీ ఆయన పేరు తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి ఏమో దాని విరుద్ధంగా ప్రతి క్షణం ఆయన పేరు తీసుకోకుండా ఉండడు. బహుశా ఈ 2.5 సంవత్సరాల ఎన్ని రాత్రులు కలలో కేసీఆర్ వచ్చాడో నాకైతే తెలియదు, కానీ ఈయనేమో ఆయన పేరు తీసుకోడు, ఆయనేమో ఈయన పేరు లేనిది ఒక్కనాడు కూడా ఉండడు. ఏ మీటింగ్ అయినా, అది ప్రభుత్వ రివ్యూ మీటింగ్ అయినా లేదా ప్రెస్ మీట్ లో అయినా, ఎక్కడ చూసినా మళ్ళీ అదే ఫ్రస్ట్రేషను. ఇందాక శరత్ గారు అన్నట్టుగా అదే భాష. చాలా రోజుల తర్వాత ఇవాళ మీరు లైవ్ కు పిలిచారు కాబట్టి మళ్ళొక్కసారి నేను రేవంత్ రెడ్డి స్పీచ్ విందామని ప్రయత్నం చేసిన, బట్ అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి. అదే భాష, అదే లాగులు, అదే తొండలు, అదే గోరీలు, అదే ఉరిది. సార్ లాగులని కేసీఆర్ కూడా అన్నారు. సరే ఆయన అనొచ్చు, కానీ ఈయన అనలే కదా. ఆయన మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే లాగులు, అదే ఈయన అనలే కదా, వ్యక్తిగతంగా అనలే కదా. అధికారులు ఉన్న వాళ్ళంటే వీళ్ళే కదా. సరే ఏదన్నా కానీ అంటే ఇక ఎట్లుంటది అంటే ఫ్రస్ట్రేషన్ ఉంటది ఆయనకు కూడా. సరే ఏది ఎట్లున్నా కూడా ఈ ఎలక్షన్ స్పీచ్ అయితే కేసీఆర్ది కాదు. ఈయనేమో ఫ్రస్ట్రేషన్ తోని ఇప్పుడు ఒక అబద్ధం చెప్తాను నేను మీకు. రేవంత్ రెడ్డి ఇవాళ మీడియా సాక్షిగా, అక్కడ వచ్చిన లక్షల మందికి సాక్షిగా, ఎవరు పోటీగా పెట్టారండి సభను? ముందు 18వ తారీఖు అని డిక్లేర్ చేసింది రేవంత్ రెడ్డి. పెట్టింది రేవంత్ రెడ్డి. నిన్న మొన్న కదా వీళ్ళు జగిత్యాల సభ వాళ్ళు పెట్టదలుచుకుంటే 18 నాడు పెట్టకపోదురా, 20వ తారీఖు అని చెప్పిన తర్వాత డేట్ పోస్ట్ పోన్ చేసి నెల రోజుల మీరు విన్నారు, మళ్ళీ నెల రోజుల కింద డిసైడ్ చేస్తే దీన్ని పోటీగా సభ పెట్టిండని చెప్పి. అంటే ఒక సీఎం ఇంత నగ్నంగా అబద్ధాలు ఆడొచ్చా? నేను ఒక పౌరునిగా ప్రశ్నిస్తున్నా. అంటే ఈ అబద్ధాల కోరు నిజం చెప్పొచ్చు కదా. సన్నబియ్యం ఇస్తున్నాడు పర్వాలేదు, కానీ ఇస్తానన్న 1,50,000 కోట్లు రైతులకు ఇచ్చిండట. మీరు రేపు ఇదేంటి పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ కిందనో లేకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందనో
1,50,000 కోట్లు రైతులకు ఎక్కడిచ్చాడు? ఏ బంధు కింద ఇచ్చాడు? రైతు బంధు కింద ఇచ్చాడా? రైతు భరోసా కింద ఇచ్చాడా? అవన్నీ కలిపితే 1,50,000 కోట్లు అయితాయా? అంటే ఇన్ని అబద్ధాలు, గెలవడానికంటే అబద్ధాలు చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకో 2.5 ఏళ్ళు గ్యారంటీగా పరిపాలన ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా ఎన్నికల ప్రచారానికి వచ్చిండా? అంటే నా బాధ ఏంటంటే, ఇప్పుడు నిన్ననే నేను అస్తిత్వ వేదిక చైర్మన్ గా